జస్టిస్ సందీప్ మెహతా విక్రమనాథ్ సుప్రీంకోర్టు బెంచ్ ఒక కీలకమైన పిటిషన్ని విచారణకు స్వీకరించింది సోమవారం, అంటే 2 రోజుల క్రితం. దీని ప్రకారం అంటే వేసిన పిటిషన్ జంసింగ్ భాటి అనే ఒక ఆయన వేశారు. అది ఏమిటి అంటే, రాజకీయ పార్టీలకి విరాళాలు ఎందుకు, 2000 రూపాయల వరకైనా అసలు విరాళాలు ఎందుకు స్వీకరించాలి, ఎందుకు వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించాలి అని ఒక పిటిషన్ వేశారు. విజయ్ హన్సారియా అనే లాయరు ఆయన తరపున వాదిస్తున్నారు. ఈ 4 పేర్లు మీకు గుర్తుంటే చాలు. ఆయన వాదన ప్రకారం 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని 13D ప్రకారం 2000 వరకు రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించవచ్చు అని ఒక నిబంధన ఉందట. దాన్ని తీసుకొచ్చిందే పార్టీల తాలూకు అవినీతి కోసమని కొంతమంది వాదిస్తూ ఉంటారు, అక్రమార్జన కోసమని కూడా. అయితే ఎప్పుడైతే ఈ ఎలక్టోరల్ బాండ్స్ని సుప్రీంకోర్టు స్క్వాష్ చేసి పడేసేసిందో, అవసరం లేదు అసలు లేదు అని, ఇప్పుడు ఈ 2000 రూపాయల విరాళాలను కూడా తీసుకోవడానికి వీల్లేదు అంటే సుప్రీంకోర్టు రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది, ఏం కామెంట్ చేస్తుంది అనేది పక్కన పెడితే, 2000 రూపాయలని విరాళాల రూపంలో వద్దు అన్నదనుకోండి. ప్లస్ ఇంకొకటి, అంటే పిటిషనర్ వాదన ప్రకారం వీళ్ళకి ఎందుకు మినహాయింపు, ఆదాయ పన్ను శాఖకి వీళ్ళు ప్రతి వివరం అందించాల్సిందే, రాజకీయ పార్టీలకు ఎందుకు మినహాయింపు ఇస్తారు అని అడుగుతున్నారు. ఇంకొకటి, రాజకీయ పార్టీలకి విరాళాలు ఇచ్చే వాళ్ళలో 60% అజ్ఞాతం, అంటే వాళ్ళకు కూడా తెలియకుండానే కాదు, వివరాలు వెల్లడించని వారే ఉంటున్నారు. ఈ వివరాలు కూడా వెల్లడించేలాగా, అంటే ఓపెన్గా అఫిడవిట్లోనో లేకపోతే పార్టీల తాలూకు కార్యాలయాలు ఐటీకి సబ్మిట్ చేస్తున్నప్పుడు డీటెయిల్స్లోనూ ఖచ్చితంగా ప్రతి డీటెయిల్ పెట్టాల్సిందే అనేది పిటిషనర్ తాలూకు వాదన. ఇది జరిగితే పెద్ద భూకంపం వస్తుంది రాజకీయంలో. ఆల్రెడీ ఎలక్టోరల్ బాండ్స్ ఆదాయం పోయిందనే తెగ బాధపడుతున్నారు. లేకపోతే ఒక వ్యక్తి మాత్రం ఏదో ఒక 4 రాళ్ళు సంపాదించుకొని ఆదాయ పన్ను కింద ఒక 10,000 5,000 మినహాయింపు కోరితే 190 సెక్షన్లు పెట్టాలి నువ్వు అని చెప్పి విసుగు పుట్టించి చివరికి 5,000 కట్టేసే స్థితికి తీసుకొచ్చినప్పుడు రాజకీయ పార్టీలు మాత్రం 1000 కోట్ల ఆదాయంగా తీసేసుకోవచ్చాక బాండ్స్ కింద, ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో బయటికి చెప్పాల్సిన అవసరం లేదట. ఇది ఎలా సాధ్యపడుతుంది? అందుకే ఒకటి క్వాష్ అవుతుంది. దొంగదారులు చాలా ఉంటాయి. అంటే ముందు ఈ పిటిషన్ తీసుకుంది అనగానే చాలామందిలో తిక్క కుదిరింది అనే ఒక భావన కలుగుతుంది. కానీ లోతుగా మనం రీసెర్చ్ చేసుకుంటూ పోయే కొద్దీ దారులు చాలా ఉంటాయి. ఇదే కాదు, ఇంకా చాలా ఉంటాయి వాళ్ళకి విరాళాలు తీసుకోవడానికి. అంటే పార్టీ ఫండ్ అంటే పార్టీ విరాళమే కదా. ఒక పెద్ద పారిశ్రామికవేత్త పార్టీ ఫండ్ ఇచ్చాడనుకోండి, ఆయన పేరు బయటపెట్టాల్సిన అవసరం లేదంటారు, ఐటీకి చెప్పాల్సిన అవసరం లేదంటారు. మరి ఈ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది అని మామూలు వాళ్ళని అడిగినప్పుడు పార్టీలను అడిగే హక్కు లేదా? అదే కదా పిటిషనర్ జంసింగ్ భాటియా అడిగారు. సో ఈ పిటిషన్ సందీప్ మెహతా అండ్ మన విక్రమనాథ్ గారు ఎలా వాదోపవాదాలు వింటారు రాబోయే రోజుల్లో పార్టీల తాలూకు. ఎందుకంటే ప్రత్యక్ష పన్నుల బోర్డుతో సహా 13 రాజకీయ పార్టీలకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మీ వాదన ఏంటి అని. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఒకటి పార్టీలుగా కొట్టుకుంటాయే కానీ పార్టీలన్నీ రాజకీయం విషయంలో ఒకటే. తమకు ఆదాయం వచ్చేదాన్ని గండి పడుతుంది అంటే అన్నీ ఒకటైపోతాయి. మరి ఈ కేసులో ఏం జరగబోతుంది? ఈ దొంగలంటే మళ్ళీ బాధపడతారు. మరి కేవలము ఈ విరాళాల కోసమే పార్టీలు స్థాపించి, అంటే పార్టీలకు ఇస్తే ఎక్కడా చెప్పాల్సిన అవసరం లేదు కదా, పార్టీకి ఇచ్చేదాన్ని అవతల పార్టీ కూడా ఏది ఈ డబ్బు ఇచ్చే పార్టీ కూడా బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. అలా పార్టీలు నామకే వాస్తే కూడా నడుపుకుంటున్నటువంటి వాళ్ళని ఏమనాలి? మరి దొంగలనే అనాలి కదా. ఈ దొంగల భాగవతం రాబోయే రోజుల్లో ఎలా బయటపడబోతుంది? ఏ పార్టీకి ఏ వ్యక్తి ఎంత విరాళాన్ని ఇచ్చాడు? సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పార్టీలు ఉంటాయి, ఇదిగో విరాళాల ద్వారా మాకు ఇంత వచ్చినాయి అని చెప్పేసి గొప్పగా చెప్తూ ఉంటారు. ఇకపై ఆ 2000 కూడా గండి పడింది అనుకోండి, 2000 వరకు కూడా వద్దంటున్నారు కాబట్టి దానికి వేరే దారి వెతుకుతారు. ఎలా తీసుకుందాం కాదు, అసలు 100 200 తీసుకుంటా పోతే
పార్టీలకు విరాళాలు కోట్ల రూపంలో అలానే వస్తున్నాయి అంటే నమ్మేంత ఎరిపప్పలు ఎవరు లేరు. అంటే ఆల్రెడీ కొంత దారి ఉంటుంది. అయితే ఎప్పటికైనా దొంగదారే కాబట్టి అఫీషియల్గా ఇలా ఇచ్చేదాన్ని నిరోధించినప్పుడు దొంగదారిని పట్టుకోవడం ఈజీ. అది ఏ రోజుకైనా జరుగుతుంది. ఎలక్షన్లు వచ్చేసి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరిగితే ఇలా ఓట్లకి డబ్బులు పంచిపెట్టడం ఉండదు. పార్టీలు నడపడానికి అంతంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. రిఫార్మ్స్ అనేవి ఏంటంటే కాలంలో వచ్చే మార్పులు. అది మనం ఒకళ్ళు కూర్చొని ఉండాల్సిందే ఫండ్ అంటేనో, ఇంకొకళ్ళు కూర్చొని ఫండ్ ఎందుకు ఇవ్వాలి నాకెందుకు ఇవ్వరు అంటేనో కుదిరే పని కాదు. ఆర్టీసీ బస్సుల్లో సిగరెట్ తాగడం మీద